నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ ప్రమాదాలపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష. హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలన్న ఆదేశం. నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్న భట్టి విక్రమార్క. ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలన్న ప్రధాని మోదీ, సైద్ధాంతిక పోరాటంగానే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి దింపామన్న విపక్షాలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. రాజస్థాన్ కోటాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం. కటక్ భువనేశ్వర్ మధ్య 6 లైన్ల రింగ్ రోడ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం. మైనింగ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. మైనింగ్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో సవరణలు తీసుకొచ్చినట్టు కిషన్ రెడ్డి వెల్లడి. ఆసియా కప్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపిక. తెలంగాణలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆసిఫాబాద్ జిల్లాకు రెడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ. హైదరాబాద్ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల కేబుల్ వైర్లు తగిలి విద్యుత్ ఘాతానికి గురై పలువురు మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రామాంతపూర్లో 6 మృతికి రోడ్డుకు అడ్డంగా లాగిన వైర్లు తెగి విద్యుత్ లైన్పై పట్టమే కారణమని విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అనుమతులు లేని విద్యుత్ కనెక్షన్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అక్రమంగా ఉన్న కేబుల్ వైర్లు తొలగించాలని నోటీసులు ఇచ్చినా ఆపరేటర్ స్పందించలేదని, వారి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే అధికారులు కఠినంగా స్పందించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కనెక్షన్ తీసుకునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సాయంతోనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ పెట్టుబడుల ఉపసంఘం ఈరోజు హైదరాబాద్లో సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలు శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. కాగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ ఉపసంఘం దృష్టి సారించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పెట్టుబడులు కీలకమన్నారు. వనరులను వినియోగించుకుంటూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అన్ని శాఖల అధిపతులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల వివిధ శాఖల్లో నెలకొన్న ఆందోళనకర, అనారోగ్యకర పరిస్థితులను సంబంధిత శాఖల కార్యదర్శులు సరిచేయాలని సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో ఇప్పటికే ప్రారంభించిన పనులను పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నారు. హైదరాబాద్లోని రామాంతపూర్ ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. 5 ప్రాణాలు కోల్పోయిన ఘటనను సీరియస్గా తీసుకుంది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంపై ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను సైతం నివేదిక కోరింది. ఈ నెల ఆగస్టు 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని టీఎస్ఎస్పీడీసీఎల్కు నోటీసులు జారీ చేసింది. కాగా రామంతపూర్లోని గోఖలే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రభుత్వం 5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికకు విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్పై ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ పడనున్నారు. వివరాలు చూద్దాం.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ ఉపరాష్ట్రపతి పోటీ ఒక సైద్ధాంతిక పోరాటమని ఖర్గే వ్యాఖ్యానించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయన్నారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఓ అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ఖర్గే పేర్కొన్నారు. इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है. मुझे खुशी होती है कि सभी अपोजिशन पार्टी एक होकर एक नाम पे अगर मिल के लड़ने के लिए तैयार है तो ये बहुत बड़ा अचीवमेंट डेमोक्रेसी का और लोकतंत्र का है. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు హైకోర్టులకు న్యాయమూర్తిగా సుదర్శన్ రెడ్డి సేవలందించారు. లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన 7 నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. 1946 జులైలో జన్మించిన ఆయన 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. లా పూర్తి చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కె ప్రతాపరెడ్డి దగ్గర పనిచేస్తూ సివిల్, రాజ్యాంగ అంశాలపై దృష్టి సారించారు. అనంతరం 1971లోనే డిసెంబర్ 27న బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1988 ఆగస్టు 8న ఆయన హైకోర్టులో ప్రభుత్వ ప్లేడర్గా, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 1993లో సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారుగా కూడా పనిచేశారు. అదే ఏడాది మే 2న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బెంచ్కు పదోన్నతి పొందారు. 2005లో గౌహటి హైకోర్టు సీజేగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించిన ఆయన 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. వ్యక్తిగత కారణాలతో 7 నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘంగా న్యాయ వ్యవస్థలో పనిచేసిన సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా బరిలో దింపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. పార్లమెంట్ బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోదీ పరిచయం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎంపిక ప్రజాస్వామ్యానికి, దేశానికి, రాజ్యసభ నిర్వహణకు కూడా ఎంతగానో ఉపయోగకరమన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ఎన్డీఏ పక్షాలన్నీ అంగీకరించాయని అన్నారు. आदरणीय सीपी राधाकृष्णन जी उपराष्ट्रपति पद के लिए बहुत अच्छा नाम है, ये सबने माना है. ऐसा व्यक्ति देश का उपराष्ट्रपति बनेंगे तो देश के लिए बहुत खुशी की बात होगी. आदरणीय प्रधानमंत्री जी की ओर से पूरे विपक्ष के साथियों को भी विशेष करके अपील किया है कि श्री सीपी राधाकृष्णन जी का सर्वसम्मति से समर्थन करें और हम चाहते हैं कि एक साथ मिलकर के उपराष्ट्रपति जी का चुनाव में सर्वसम्मति से राधाकृष्णन जी का सपोर्ट करें तो हमारा लोकतंत्र के लिए भी, हमारा देश के लिए भी और राज्यसभा को संचालन करने में भी बहुत उपयोगी होगी. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం హర్షణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటుగా కమ్యూనిస్టులు, ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను ఎన్డీఏ అపహాస్యం చేస్తోందన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమి పోరాడుతుందని చెప్పారు. అంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఆనాడు నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాని పివి నరసింహారావుకు ఎన్టీఆర్ మద్దతిచ్చి తెలుగు వాళ్ళు అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో గెలిపించారన్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తితో సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించాలని కోరారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్లీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. రాజస్థాన్లోని కోటా బుండి వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. సుమారు 1507 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుందని చెప్పారు. చంబల్ నది ఒడ్డున ఉన్న కోట రాజస్థాన్ పారిశ్రామిక రాజధానిగా, భారతదేశ విద్యా కోచింగ్ కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కటక్ భువనేశ్వర్ మధ్య 6 లైన్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి తెలిపారు. రింగ్ రోడ్డు నిర్మాణానికి మంత్రిమండలి 8,307 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. दूसरे प्रोजेक्ट पे आता हूँ साथियों. 6 लेन एक्सेस कंट्रोल रिंग रोड कटक और भुवनेश्वर के लिए. कटक और भुवनेश्वर प्रैक्टिकली ट्विन सिटीज हैं, बीच में नदी है. कटक 5000 साल पुराना शहर है, बहुत ही प्राचीन शहर है, प्राचीनतम दुनिया के बहुत प्राचीन शहरों में से एक है. और भुवनेश्वर नया कैपिटल बना था. प्रैक्टिकली दोनों का एक समागम है, एक बहुत ही अच्छा एक डेवलपमेंट जॉइंट हो रहा है. उसके लिए ये प्रोजेक्ट लिया गया है. NH16 आप देखेंगे ऊपर पानीकोयली, चंडीखोल, चौद्वार, कटक, भुवनेश्वर, खुर्दा और नीचे टांगी की तरफ टुवर्ड्स चेन्नई और टुवर्ड्स कोलकाता ऊपर की तरफ. बीच में महानदी आपको दिखाई देगी, बहुत ही प्रसिद्ध नदियों में से एक है महानदी. गुड गर्ल. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు. ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నివేదిక తప్పుల తడకగా ఉందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం కోరుకున్న విధంగా కమిషన్ నివేదిక ఉండాలని ఆరోపించారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక విశ్లేషణాత్మకంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరిస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేంద్రం తక్షణమే ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంతో యూరియాను అడ్డుకుంటున్నాయన్నారు. ఇప్పటికే యూరియా కోసం సీఎం రేవంత్, మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారని, రైతులు ఆందోళన చెందవద్దని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్, ఐఏఎస్ అధికారి హరిచందన్లపై బీఆర్ఎస్ నాయకులు నేడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు ఫిర్యాదు చేశారు. వీరిరువురు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడారని ఫిర్యాదులు ఆరోపించారు.
ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినందున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బాలకసుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సురేష్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మరి వారి కనీస బాధ్యతలను కూడా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అనే అంశాన్ని కూడా మర్చిపోయి అక్కడ వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగేది. మినిస్టర్ గారికి చాలా స్పష్టంగా ఎవిడెన్స్తో పాటు వారికి అక్కడ జరిగిన ఈ ఇద్దరు అధికారుల పైన చాలా స్పష్టంగా వారికి వివరణ ఇవ్వటం జరిగేది. ఎవరు అధికారంలోకి రేపు వచ్చినా వారి బాధ్యతలు నెరవేర్చడానికి వారికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి దానికి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం సీరియస్ గా తీసుకుంటూ ఆ సంబంధం ఉన్న అధికారులకు మరి ఇవ్వబడే నోటీసులు కూడా జారీ చేస్తామనే మాట ఇవ్వటం జరిగేది. ఈ ఏడాది హైదరాబాద్లో వినాయక చవితి సందర్భంగా 1,00,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గణేష్ ఉత్సవాలపై మంత్రి ఈరోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సన్నాహక సమావేశం నిర్వహించారు. నగర మేయర్ విజయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈసారి గణేష్ ఉత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా 3 విడతల్లో ఉత్సవాలపై సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 1,00,000 విగ్రహాలు ఏర్పాటు అవుతాయని మంత్రి తెలిపారు. అందులో 70,000 విగ్రహాలు నిమజ్జనానికి ట్యాంక్ బండ్కు వస్తాయని అన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్పై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖకు సూచించారు. గణేష్ ఉత్సవాల ఊరేగింపుకు ఆర్టీసీ బస్సుల్లో భక్తులు ట్యాంక్ బండ్ వచ్చేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ సేవల్లో తెలంగాణ మరో ముందడుగు వేసింది. లబ్ధిదారులకు నిజమైన పారదర్శకతో పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను సమగ్రంగా అనుసంధానం చేసింది. ఈ విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులకే పోషకాహారం చేరుతుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణలో అంగన్వాడీల ద్వారా పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అమలుపై హైదరాబాద్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పోషకాహార సరుకులను నేరుగా లబ్ధిదారులకు చేర్చడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి చిన్నారికి, ప్రతి తల్లికి సరైన సమయానికి పోషకాహారం చేరేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫోటో జర్నలిస్టుల సంక్షేమానికి, వారిలో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు చేపడతామని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొని ఫోటోగ్రఫీ పోటీల్లో విజేతలకు బహుమతి, నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలాన్ని బంధించి మధుర స్మృతులను అందించే శక్తి ఒక్క ఫోటోగ్రాఫర్లకే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఫోటో జర్నలిస్టులది కీలక భూమిక అన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక మాట్లాడుతూ కాలం గడిచినా ఫోటోలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండి మధుర స్మృతులను మిగులుస్తాయని పేర్కొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు ఒక 15 నిమిషాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ చూసాము. నేను, సిఎస్ గారు, మిగతా మిత్రులం అందరం ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క ఆలోచనని, ఆ తీసిన విధానం, ఆ తీయటానికి పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే న్యాచురల్గా మనం కొన్ని ఫోటోలు తీస్తారు మన వాళ్ళు, కరెక్ట్గా ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసిన పిక్చర్ వచ్చే ఆ ఫోటో చాలా అద్భుతంగా, మెమరబుల్గా
అంటే ఇంత అద్భుతంగా కూడా తీయొచ్చా అనే విధంగా కొన్ని పిక్చర్స్ చూశాయి. ఈ ఫోటోగ్రాఫర్ తీసే పిక్చర్తో మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఈ ఫోటోగ్రాఫిక్ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరినీ సన్మానించుకోవటం, వారు తీసిన ఫోటోలను వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగ్యూ చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగ్యూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి చేస్తాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగ్యూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగ్యూతో పోరాటం అంటే డెంగ్యూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. సిద్దిపేట జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రికల్చర్ విద్యార్థులకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందన్నారు. హార్టికల్చర్లను మరింతగా అభివృద్ధిపరిచి ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ప్రణాళికలు చేపట్టారని తెలిపారు. హార్టికల్చర్ విద్యార్థులంతా అశ్వారావుపేటను సందర్శించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. ఇక్కడ సగం రోజులే ఉండండి, సగానికంటే పై రోజులు పొలాల్లో ఉండండి. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి అందులో మోస్ట్లీ హార్టికల్చర్ సంబంధించి ఉండాలనేది నా వ్యక్తిగత కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం. కాబట్టి హార్టికల్చర్ లో ఏ పంటలు ఉంటాయో ఆ పంటలన్నింటినీ తెలంగాణలో పండించే స్థాయికి తీసుకురావటం, వాటికి కావాల్సిన ప్రాసెసింగ్ కానీ, వాటికి కావాల్సినటువంటి రీసెర్చ్ కానీ, దానికి మార్కెటింగ్ కానీ, ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ మీ యొక్క చదువుకి అర్థం వచ్చేటట్టుగా, మీ చేతి నిండా పని వచ్చేటట్టుగా, మీరు అనుకున్నంత డబ్బు సంపాదించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని నిలుపుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం. మైనింగ్ సవరణ బిల్లు 2025కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్సభలో ఆమోదం పొందిన బిల్లును కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఖనిజ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ సవరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. దేశంలో ఖనిజాల అన్వేషణకు నిధులు సమకూర్చడానికి బిల్లు జాతీయ ఖనిజ అన్వేషణ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తుందన్నారు. గనులు ఖనిజాల అభివృద్ధికి కూడా నిధులు సమకూర్చడానికి ఈ బిల్లు ట్రస్ట్ పరిధిని విస్తృతం చేస్తుందన్నారు. ఈ బిల్లు ఖనిజాల అమ్మకంపై పరిమితిని తొలగిస్తుందన్నారు. సభలో స్వల్పకాలిక చర్చ తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపింది. I rise to move that the bill further to amend the Mines and Minerals Development and Regulation Act 1957 as passed by the Lok Sabha to take it into consideration. Mineral blocks का action हो, mineral blocks का exploration हो, mineral blocks का पूरा अलॉटमेंट हो, ऐसी देश में आज एक सशक्ति सप्लाई चेन स्थापित करने के लिए माइनिंग सेक्टर में भारत सरकार मोदी जी के नेतृत्व में काम कर रही है. ये लगातार रिफॉर्म्स भारत सरकार इस माइनिंग सेक्टर में ला रही है. इसके अंतर्गत आज इंडस्ट्री पार्टनर सहयोग और राज्य सरकारों से बात करके, स्टेक होल्डर से बात करके आज भी इस MMDR एक्ट में 6 अमेंडमेंट्स ला रही है. తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కింగ్ కోటి భారతీయ విద్యాభవన్లో ఉత్తమ ఉర్దూ టీచర్స్ పురస్కారాల వేడుక ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 2022-23 ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా 173 ఉర్దూ ఉపాధ్యాయులకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేశారు. ఉపాధ్యాయులకు అవార్డులతో పాటు 25,000 రూపాయల నగదు అందించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 33 జిల్లాల విద్యా వాలంటీర్ల నియామకానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ధర్మపురి ప్రజల యొక్క వారి యొక్క శాసన ప్రాంతాల్లో శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, ఈరోజు మైనార్టీ శాఖ మంత్రిగా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని సుమారు 173 మంది ఉర్దూ టీచర్స్కు బెస్ట్ అవార్డ్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా
ఒక్కొక్క బెస్ట్ టీచర్ అవార్డు ఎవరైతే టీచర్లు నగదుగా 25,000 నగదు అమౌంట్ ఇచ్చుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరి కార్యరూపం చేసి ఈ రాష్ట్రానికి సంబంధించిన 33 జిల్లాలకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం అండగా ఉన్న విషయంలో కూడా आज उर्दू अकादमी के जानिब से बेस्ट उर्दू टीचर्स अवार्ड्स हैदराबाद शहर में मुखंदित किया गया है। मुझे खुशी है कि तेलंगाना रियासत उर्दू अकादमी के चेयरमैन बनने के बाद उर्दू की तरक्की के लिए, उर्दू ज़बान के लिए जो हुकूमत रियासत रेवंत रेड्डी साहब की क़ियादत में उन्होंने భారత్ సులభతరం వ్యాపార నిర్వహణలో పురోగతిని సాధించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కొత్త ఒరవడిని పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించింది. దీని కారణంగా 11 ఏళ్లలో దేశంలో వ్యాపార నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమం కింద అనేక కార్యక్రమాలను అమలు చేసింది. దీంతో పాటు 11 ఏళ్లలో వ్యాపార అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. అంతేకాదు పన్నులను వ్యాపార అనుకూలమైనవిగా చేయడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకుంది. దీంతో దేశీయ తయారీ యూనిట్లు ఇప్పుడు 15% కార్పొరేట్ పన్నును మాత్రమే చెల్లిస్తున్నాయి. విదేశీ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును కూడా 35% తగ్గించారు. 2020 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పారదర్శక పన్ను విధానం పన్ను చెల్లించే వారిని గౌరవించడం వంటి చర్యలతో పన్ను చెల్లింపుదారుల్లో భయాలను తొలగించింది. అంతేకాదు 2024 జూలైలో పెట్టుబడిదారులకు ఏంజల్ పన్ను తొలగించింది. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు బలమైన ప్రోత్సాహాన్ని అందించింది. దీంతో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. 2017లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ ఒక జాతీయ మార్కెట్ను సృష్టించింది. అంతర్రాష్ట్ర వాణిజ్య అడ్డంకులు తొలగించింది. మరోవైపు దేశంలో వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రోత్సాహం అందించింది. డిజిటల్ సింగిల్ విండో క్లియరెన్స్ను ప్రవేశపెట్టింది. నేషనల్ సింగిల్ విండో వ్యవస్థను అమలు చేసి వ్యాపారాలకు అవసరమైన అనుమతుల కోసం ఆన్లైన్ విధానం అమలు చేసింది. 2020లో ఈ వెబ్ ఆధారిత ఫామ్ ప్రవేశపెట్టింది. జన విశ్వాస్ చట్టం, రెగ్యులేటరీ కంప్లైన్స్ బర్డెన్ వంటివి ఆచరణలోకి తీసుకొచ్చింది. దేశంలో పెద్ద వ్యాపారాలతో పాటు స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించింది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్లు కలిగిన 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి 1,80,683 సంస్థలను అధికారికంగా స్టార్టప్లుగా గుర్తించింది. ఈ స్టార్టప్లు 17.6 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. 2014లో దేశంలో కేవలం 4 యూనికార్న్లు మాత్రమే ఉండగా 2025 నాటికి ఈ సంఖ్య 118 దాటింది. ప్రపంచ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో భారత్ ర్యాంక్ 5 సంవత్సరాల్లో 79 స్థానాలు మెరుగుపడింది. 2014లో 142 నుంచి 2019లో 63కు చేరింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకులో 2015లో 81 నుంచి 2024లో 39కి పెరిగింది. అలాగే ఆవిష్కరణలో 13 రెట్ల పెరుగుదలను కనపరిచింది. 2014-15లో 5,978 పేటెంట్లు మంజూరు ఉండగా 2023-24లో 1,03,057 పేటెంట్లు మంజూరు అయ్యాయి. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పెట్టుబడులకు కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దింది. అయితే రానున్న రోజుల్లో సులభతర వ్యాపారానికి ప్రణాళికలను ప్రధాని మోదీ ప్రకటించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత చట్టాలు, విధానాలు, పద్ధతులను కొత్తగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేసింది. ఈ జట్టులో స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్ బ్యాటర్లుగా సంజు శాంసన్, జితేష్ శర్మ చోటు దక్కించుకున్నారు. ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ లాంటి టాలెంటెడ్ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం దురదృష్టకరమని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లు అయినప్పటికీ జట్టులో చోటు కల్పించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ బ్యాట్తో అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో పాటు బౌలింగ్ కూడా చేయగలడన్న కారణం చేతే అతని వైపు మొగ్గు చూపినట్టు చెప్పారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
విద్యుత్ ప్రమాదాలపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష. హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలన్న ఆదేశం. నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్న భట్టి విక్రమార్క. ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలన్న ప్రధాని మోదీ. సైద్ధాంతిక పోరాటంగానే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి దింపామన్న విపక్షాలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. రాజస్థాన్ కోటాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం. కటక్ భువనేశ్వర్ మధ్య 6 లైన్ల రింగ్ రోడ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం. మైనింగ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. మైనింగ్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో సవరణలు తీసుకొచ్చినట్టు కిషన్ రెడ్డి వెల్లడి. ఆసియా కప్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపిక. తెలంగాణలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆసిఫాబాద్ జిల్లాకు రెడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.